ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. అనేకులమైన మనలో చాలామందికి ఆశలు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాం. కానీ కొన్ని దేవుని చిత్తంలో లేట్ అవుతుంటాయి. అంటే అవి జరుగుతాయి కానీ కొంచెం టైం తీసుకుంటారు. కాబట్టి ప్రభు అలాంటి వారికి దేవుడు ఒక ఆశ్వాసన ఇస్తున్నాడు. మీరు కనిపెట్టి చూడడం ద్వారా మీకు ఆ శ్రమను ఓవర్కమ్ చేసే శక్తిని ప్రభు ఇచ్చాడు. తర్వాత దాంట్లో గొప్ప అనాయింటింగ్ కూడా ప్రభు ఇచ్చాడు. మీకు శక్తి బలాన్ని ప్రభు ఇచ్చి ఇన్ని రోజులు ఓర్చుకోవడానికి మీకు సహాయం చేశాడు. అయితే ఇప్పుడు మీరు ఆ కొత్త సీజన్లోకి వెళ్ళబోతున్నారని ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు ఏదైతే ఎదురు చూసారో దాన్ని సంతోషంగా ప్రభు ఇస్తుండగా మీరు దేవుని నామాన దాన్ని స్వీకరించి ఆ కొత్త మార్గంలో మీరు వెళ్ళబోతుండగా ప్రభు మీ గొప్ప కృపను అనుగ్రహించును గాక. మీ ఎదురు చూడడము, మీ వెయిటింగ్ అవన్నీ కూడా ఎప్పుడు వ్యర్థంగా పోవు. ప్రభువు తను ప్రేమించే వారిని అన్నిటిని కూడా తను తగిన సమయంలో, ప్రతిదానికి సమయం కలదు కాబట్టి తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడని ప్రభు తెలియజేసి ఉన్నాడు. అలాగే ఇప్పుడు హెచ్చించబోతూ ఉన్నాడు. కాబట్టి నూతన జీవితంలోకి, నూతన పరిస్థితుల్లోకి, నూతనమైన స్థాయిలోకి మీరు వెళ్ళబోచుండగా దేవుడు మిమ్మలను తన చేయబట్టుకొని నడిపించునుగాక. ఇంతవరకు నమ్మకంగా ఉన్న దేవుడు ఇక ముందు కూడా ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఆ కొత్త జీవితంలో తొందరగా అలవాటు పడి అక్కడ సెటిల్ అయి ప్రభు ఇచ్చే మీ దీవెనలన్నీ మీరు పొందుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయనని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదం వెనుక ఒక గొప్ప ప్రణాళిక, ప్రభు ప్రణాళిక ఉంటుంది. దేవుని సేవలో ముందుకు సాగడానికి కూడా ప్రభు నా ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి నీతి న్యాయములు కలిగిన దేవుడు మనల్ని ఎన్నడూ విడవడు. కాబట్టి దేవుడు ఇంతవరకు నడిపించిన యేసయ్య ఇక ముందు కూడా నడిపించబోతున్నాడు. కాబట్టి మీరు చేపట్టుకొని మిమ్మల్ని నడిపిస్తున్న దేవుణ్ణి పూర్తిగా నమ్మి విశ్వసించి సంతోషంతో ఆయన వెంబడించడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించును గాక. మన ఎండిపోయిన ఎముకల్లాంటి ఆశలు మళ్ళీ జీవం పోసుకొని చిగురించి ప్రభు కొరకు ఫలించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.